రాజకీయ అధికారం చేతిలో ఉంటే ఎట్లా చేయొచ్చు, దాంట్లో రాజకీయాలలో ఎలాంటి కథలు మారుతుంటాయి అనడానికి సజీవ సాక్ష్యం హయగ్రీవ. రాజశేఖర రెడ్డి అధికారంలో ఉండగా 2008 మనకేంటంటే ప్రతిసారి కూడా క్యాబినెట్ మీటింగ్ అయిందని చెప్తారు. 4-5 తీర్మానాలు లేకపోతే 4-5 కీలకమైన పాయింట్లు, లేదంటే కనుక ఓ రాజకీయ స్టేట్మెంట్ ఏదో ఇచ్చేస్తారు. సమాచార శాఖ మంత్రి వచ్చేసి మాట్లాడేస్తారు, ఆహా అనుకుంటే మనం అక్కడితో అయిపోతుంది. బట్ రాజకీయము, రాజ్యాధికారం అనేటటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి. ఈ రాజ్యాధికారం గుట్టు చప్పుడు కాకుండా ప్రతి క్యాబినెట్ సమావేశాలప్పుడు కొంతమందికి భూములు కేటాయించేస్తుంది. ఎప్పుడో మళ్ళీ ఇంకెవడో వివాదం చేసినప్పుడు, లేదా ఇందులో ఎవడో పడక ఏ ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పినప్పుడో తెలుస్తుంది. లేకపోతే టోటల్ ఇదివరకు పేపర్లో కంప్లీట్గా ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగిందంటే అందులో తీర్మానాలు ఏంటి అన్నదంతా ఒక వార్త రాసేవాళ్ళం. అట్లాగే అందులో జరిగినటువంటి ఇంటర్నల్ మ్యాటర్ ఏం మాట్లాడుకున్నారు అన్నట్టు ఇంకొక వార్త రాసేవాళ్ళం. అట్లాగే అక్కడ భూముల కేటాయింపులు లేదా ఎవరి అనుమతులు రద్దులు ఇట్లాంటిదంతా ఒక వార్త రాసేవాళ్ళు. ఇవాళ ఎవరికి తీరిక లేదంత, అసలు అంత జర్నలిజం థింకింగ్ కూడా ఎవరికి లేదు. ఒక ఆల్గారిథం క్రియేట్ అయిపోయింది, ఏదో సెన్సేషనల్తో మొక్క అవతల పడేస్తే అయిపోయాయి. భూముల కేటాయింపులు నిశ్శబ్దంగా జరిగిపోతాయి. ఇందులో 10 రూపాయల భూమి 10,000 రూపాయలకి ఇస్తారా అంటే నో, 1 కోటి రూపాయల భూమిని 10 రూపాయలకి ఇస్తారు. దాంట్లో మనం మేనేజ్ చేసుకోవడం ఉండాలి. ఇప్పుడు హయగ్రీవాది ఏమని ఇచ్చారో తెలుసా? అనాథాశ్రమాలు కట్టడానికి, వృద్ధాశ్రమాలు కట్టడానికి ఏకంగా 12 ఎకరాలు రాజశేఖర రెడ్డి టైంలో ఇచ్చారు. నిజంగా దాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే ఎంతమంది వృద్ధులు, ఎంతమంది అనాథుల బ్రతుకులు బాగుపడే. చాలా మంచి ఉద్దేశంతో చేశారు. ఎట్లాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకరం ప్లేస్లో అనాథాశ్రమం, 1 ఎకరం ప్లేస్లో వృద్ధాశ్రమం కట్టారనుకోండి, మిగతా 10 ఎకరాలని ఏ షాపింగ్ కాంప్లెక్స్లో కట్టుకుని, ఏ షాపింగ్ మాల్స్లో కట్టుకుని, ఏ వ్యాపార సముదాయాలు కట్టుకుని వాటి మీద వచ్చే అద్దెలతో వీటిట్లో ఉచితంగా సేవ చేయొచ్చు. ఎంత చక్కటి అవకాశం. కానీ ఆ భూమి తీసుకున్నోడికి అట్లాంటిది ఏమీ లేదు. అప్పుడు ఏ లంచాలు ఇచ్చుకున్నాడో, లేకపోతే ఏ విధమైనటువంటి రాజకీయ ఒప్పందంతో తీసుకున్నాడో తెలియదు. తీసుకున్నాడు, ఆ భూమిని అట్టాగే పేరబెట్టి కూర్చున్నాడు. ఏమైనా కట్టాడా? నథింగ్. తర్వాతన ఆ దాంట్లో నుంచి అంటే ఏదో చందాలు వసూలు చేద్దాం అనుకుని ఉంటాడు. అక్కడ అంతంత 1 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? అవల తర్వాత వచ్చి ఈ లెగసీని అడ్డుపెట్టుకుని మాజీ విశాఖ ఎంపీ ఎంవివి లాంటి వాళ్ళు ఆ భూమిని తీసేసుకుని వాళ్ళు నొక్కేయడానికి ప్రయత్నించారు. దాన్ని ఇప్పుడు ఆపేశారు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నటువంటి సామెతలాగా ఇప్పుడు ఈ ఎంవివి మీద కంప్లైంట్ పెట్టి హయగ్రీవ మీద ఇష్యూ చేసినటువంటి ఆయన చేతికి భూమి లేదు ఇప్పుడు. అట్లాగే ఈ ఎంవివి చేతిలోనూ భూమి లేదు. ఇప్పుడు ప్రభుత్వం చేతికి వచ్చి పోనీ వీళ్ళు ఏమైనా కడతారా? ఏముండదు. ఓసారి ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ మళ్ళీ కట్టడం అంటే నానా దరిద్రం ఉంటుంది అనమాట, నానా కష్టాలు ఉంటాయి. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ ఒకసారి ఫెయిల్ అయ్యాక మళ్ళీ పుంజుకోవడం అంటే భగవంతుడి దయ మాత్రమే సాధ్యం. మరి ఏం జరుగుతుందో చూడాలి ఇది.